వాళ్ళ అమ్మాయిల తమ్ముడు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అర్థమయ్యేలా చెప్పడానికి మనం కొంచెం ఓపిక పట్టాలి. లేదు సార్, ఐశ్వర్య నేను ఇంకా దూరం చేసుకోవాలనుకోవట్లేదు. నీకు తన మీద ఉన్న ప్రేమ నిజమైతే ఆ దేవుడు కూడా మిమ్మల్ని విడదీయలేడు. నువ్వేమో వరి అవ్వకు, హ్యాపీగా ఇంటికి వెళ్ళు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను సార్, సారీ. ఫేస్ వాల్యూ. వాడితో ఎందుకు మాట్లాడుతున్నారు? వాడొక ఇడియట్, రోక్, మనుషుల్ని అర్థం చేసుకోలేని స్టూపిడ్. ఆడెవడో తెలీదన్నారు. మీ పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నాను అనుకోకపోతే నాదొక సజెషన్ అండి. వాడి గురించి అయితే నాతో మాట్లాడకండి. మీరు సజెషన్ తీసుకోవాల్సింది ఆ విషయంలోనే. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడితే వాళ్ళ కరెక్ట్ ఎవరిదో వాళ్ళకి తెలీదు. అందుకే ఎప్పుడు మూడో వ్యక్తి తీర్పు చెప్తాడు. అది కోర్టులో జడ్జి అయినా సరే, బయట పెద్ద మనిషి అయినా సరే. మీకు వాడి గురించి పూర్తిగా ఏం తెలీదు. ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలీదండి. కానీ వాళ్ళు తప్పు చేశారని తెలుసుకున్న తర్వాత క్షమించడం మానవత్వం. వాడు వాళ్ళ అమ్మ మాట విని నన్ను చాలా ఇబ్బంది పెట్టి డివోర్స్ ఇచ్చేశాడు.